ఇక 9వ విద్య అంటే మాతంగి విద్య. మాతంగి విద్య అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే దశమహావిద్యల్లో 9వ విద్య ఏమిటి? దాని పేరు మాతంగి విద్య. దశమహావిద్యలో 9వ విద్య మాతంగి విద్య. మాత, మానము, మేయము అని 3 ఉన్నాయి. మాత, మానము, మేయము. మాతంగి, మాత ప్లస్ అంగము, అంగి ఎవరికి అయింది? శివుడికి అయింది. ఇప్పుడు నీకు కూడా అయిందని. ఈ శరీరాలన్నీ ఆమె నుంచి వచ్చాయి కదమ్మా. ఈ శరీరము అంగము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అంగానికి అంగి అయి ఉన్నది ఆమె. మాత, మాత అయి ఉన్నది, శక్తి అయి ఉన్నది. అందుకే ఇది శివ. అది తీసేస్తే అంగి లేదు, అంగము లేనప్పుడు శవ అని. మాతంగి అంటే అది. శివుడే కాదు, మనం కూడా 84 లక్షల జీవరాశులన్నీ బ్రహ్మ పిపిలికాది బ్రహ్మ పర్యంతం అన్నీ కూడా ఆమె ధరించి ఉన్నది. అంగముగా ధరించి ఉండి ఆమెయే మళ్ళీ అందులో అంగి అయినది, అంగీభూతమైనది, అంగానికి అంగీభూతమైనది, శక్తి అయినది. జడ పదార్థాన్ని శక్తి రూపంలో తీసుకొచ్చింది. నీరు ప్రవహిస్తోంది, గాలి వీస్తోంది అంటే ఆ వీచుట ఆ శక్తి ఉన్నది కాబట్టి గాలి వీస్తోంది. మనం ప్రాణం అనేది మన శ్వాసల్లో నాసాపుటంలో నుంచి ప్రాణం వెళుతోంది. ఆ వీచుటయ్యి అదే ముఖ్య ప్రాణము అని ఇంతకుముందు చెప్పాను కదా. నీరు ఏమవుతుంది? ఆ ప్రవహించుట అనే శక్తి ఆమె. ఆ నీరు అన్న అంగానికి ఆమె ఇది. లేదు అంటే ఏమవుతుంది? హిమాలయ మంచు ఎలా అయిపోతుంది? గడ్డకట్టుకుపోయిందండి, జడ పదార్థమే అయిపోయిందండి. దాని మీద నువ్వు కూడా నడుస్తావు, నీటి మీద నడుస్తున్నట్టే కదా. కానీ ఫ్రీజ్ అయింది, స్నో అయిపోయింది, నడుస్తున్నావు. అదే మామూలు ప్రవహించే నీటిలో నువ్వు నడవలేవుగా. అది సో మాతంగి అంటే అది. ఈ మొత్తం సృష్టి అంతా, ఈ శ్రీచక్రం అంతా శివుడైతే అందులో ప్రవహిస్తున్న ఈ అంగానికి అంగి అయి శక్తి అయి ఈ 14 లోకాలే కాదు, ఈ సర్వ జగత్తులు కూడా నడుపుతున్న శక్తి ఎవరు అంటే ఈ మాతంగి అని చెప్తున్నారు. స్థూలంగా అలా అర్థం చేసుకోండి. పరతత్వంలో ఎప్పుడు మనం ఉన్నతంగానే ఉండాలమ్మా అమ్మవారి దగ్గర. ఎంతసేపు కష్టాలు చెప్పుకున్నంత మాత్రాన నీకేదో మంచి మనసు ఉందని, ఇక సృష్టిలో ఎవరికీ కష్టం రాలేదని అమ్మవారు ఏం అనుకోదు. ఇదేంటంటే శరీరం నుంచి వచ్చినవి శరీరంతోనే పోతాయి, అంతే కదా. ఈ బంధాలన్నీ ఎప్పుడు వచ్చాయి నీకు? మనకి పెళ్లి కాకముందు మన భర్త ఏంటో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు? బంధం ఏర్పడింది కాబట్టి. అవి తెలియకుండా ఎలా వచ్చాయో అవి తెలియకుండానే వెళ్ళిపోతాయి. ఈ శరీరం కూడా నీకు తెలియకుండా నువ్వు పయనించి ఏం రాలేదు కదమ్మా. వెళ్ళిపోయేటప్పుడు కూడా తెలియకుండానే అది వదిలేస్తుంది. అది చెప్తున్నారు సృష్టి అంటే అది. సో మరి మనం చేయవలసింది ఏమిటి అంటే ఇగో దశమహావిద్యల్లో ఈ ఆరాధన చేసుకుని ముక్తి మౌక్తికాల వైపు చూసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మాయ, ఏది అమాయ అమ్మా. ఇది తెలుసుకోవాలి కదమ్మా. దాన్ని మాత, మానము, మేయము అని 3 ఉన్నాయి. అవి మాతృమానమేయములు అంటే కొలవడానికి ఉన్న వస్తువు ఒకటి. ఏంటంటే మాత, మానము, మేయము అంటే ఏంటో చెప్తున్నాడు. అంటే కొలవడానికి ఉన్న వస్తువు ఒకటి, అలానే కొలిచేవారు ఒకరు, కొలిచే బద్ద ఒకటి. అమ్మా మెజరింగ్ రాడ్ 3 ఉన్నాయి కదమ్మా. అంటే త్రిపుటి ఉన్నది కదా. ఈ మాత, మాతృ, మేయము అనేవి ఏవైతే ఉన్నాయో కొలిచే కొలవడానికి ఉన్న వస్తువు ఒకటి, కొలిచేవారు ఒకరు, అంతే కదా. పరాశూన్యము ఒక వస్తువు, దాన్ని కొలిచేవారు ఎవరు? అది ఆ ఈశ్వరుడు. అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు కొలిచే బద్ద ఒకటి. అవునా అమ్మా? నా శక్తిని ఆయన మళ్ళీ సృష్టిగా చేయటము కొలిచే బద్ద. ఈ అనంతాన్ని నేను సృష్టి చేస్తాను అనేది ఆయన లక్ష్యమే, సంకల్పమే ఆ కొలిచే బద్ద అని. ఇక మన వరకు వస్తే 3, అంతే కదా. అంతే కదమ్మా. ఒక టేబుల్ ఇచ్చి కొలవమ్మా అంటే నువ్వు మెజరర్. అవునండి కొలుస్తాను, ఈ టేబుల్ అనే వస్తువు ఒకటి, కొలబద్ది ఇవ్వండి కొలుస్తాను అంటావు. 3. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సత్వరజ స్తమో గుణాలు, ఈ మాతా, మాతృ, మేయములు. ఈ 3 కూడా కొలిచే బద్ద ఒకటి. సో ఇది
మాతృమేయములు. సో ఇది ఎలా ఉంది? అనాద్య అంతముల్లో ఈ మూడు లేవు. అనాధ్యాంతము అంటే ఏంటంటే పరాశూన్యములో ఇక ప్రళయము తర్వాత ఇంకేమీ లేవు. ఇంకా కొలిచేవాడు లేడు, కొలవబడే ఇది లేదు అని. ఈ మూడు లేవు. అనంతానికి కేంద్రం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఒక చరణం వచ్చి శ్రీచక్రంలో బిందువుగా వచ్చినప్పుడు ఆమె ఏమైంది? మాతృమేయమైంది. అంటే అంతకుముందు అనాద్యానంతానికి ఎలా ఉంటుందమ్మా? కొలిచేవాడు ఎవడు? కొలిచేవాడు ఎవడమ్మా? ఎవరు లేరు. తాళం వేసుకుని వెళ్ళిపోయాము ఎక్కడో ఊరికి. ఇల్లుని కాపులా ఎవరు అంటే ఎవరు లేరు. అనాధ్యానంతం. ఆమె అందులో నుంచి శక్తిగా వచ్చినప్పుడు అనంతానికి కేంద్రం ఏర్పడినప్పుడు ఆమె మానమేయములనే త్రిశక్తి ఉద్భవించింది. ఇవి పెట్టుకొని ఆమె ఉద్భవించింది. ఏమ్మా? పరాశూన్యం ఒకటి, ఏమ్మా చైతన్యం ఒకటి, ఏమ్మా ఈశ్వర అన్న భావము అంటే సీయింగ్. అలా ఆమె మూడు శక్తులుగా బయటకు వచ్చింది ఆధ్యానంతంలో నుంచి అని. మూడు పెట్టుకుని వచ్చింది. ఎందుకంటే సృష్టి చేయాలి అంటే ఈ మూడు ఉండాలని. అందుకే మాతంగి అంటే ఏమిటి? ఆ అంగములో నుంచి మనందరం పుట్టాం. అందుకే అమ్మ అన్నాం ఆమెని. అర్థమైందా? నువ్వే కాదు సర్వ సృష్టి. అది ఏ త్రిపుర. ఆమె త్రిపుర సుందరిగా బయటకు వచ్చింది. దానిని ఏకీకరణమే తార. ఈ త్రిపుటి ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత తార అయింది, కింద త్రిపుటి అయింది. మాతృమేయం పెట్టుకుని మనందరిని పుట్టిస్తే యోగంలో పైకి వెళ్ళినప్పుడు ఆమె తార అంటారు. తారా విద్య. నేను చెప్పాను కదా తారా విద్య. దానినే మాతంగి అంటారు. అంటే నీకు మౌక్తికాలు ఇచ్చేది అని. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అమ్మవారు ఏది లంబిక ఇది బగలాముఖిలో ఏం తెలుసుకున్నావు? నిన్ను దాటించటం, ఏకతారలో తీసుకెళ్తాం. తారా విద్య ఏకపాదుకలో తీసుకెళ్లే ఎవరు అంటే ఈ మాతయే, ఈ మాతంగి అమ్మవారు అని చెప్తున్నారు. ఆమె కరుణ ఉంటే నువ్వు ఆ బ్రహ్మకత్యం దాకా కూడా వెళ్తావు అని. ఆ శక్తి నీకు అక్కడి నుంచి ఆమె ఇస్తుంది. లంబికా చక్రం దాటించేది ఈ బగలాముఖి అనే శక్తి. అలా దశమహావిద్యలో అంటే నీలోనే 10 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ అనుగ్రహం పొంది నువ్వు లయంలోకి వెళ్ళాలంటే వీళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలి. వారి మార్గాల్లోనే నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు మాతంగి విద్యలో చెప్పాను కదా, త్రిపురని ఏకతార చేయాలంటే అమ్మవారిని మాతంగి అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. ఓడో చెప్పాడని చెప్పి వాడి చుట్టూ తిరిగితే నీకేమొస్తుంది? ఏమి రాదు. వాడికే రాలేదు, నీకేమొస్తుంది? అదే అన్నమాట మాతంగి విద్య. అది సద్గురువుల దగ్గర నేర్చుకోవాలి. అంటే పరాలో ఏముందో ఎవరికీ తెలియదు. అవ్యక్తము నుండి పుట్టిన పరానాదము పరావాక్య నాదముగా వైఖరి వాక్కుగా వ్యక్తమైన తీరుని మాతంగి అంటారు. మాతంగి అని ఎప్పుడు అంటారు? ఈ పరావాక్కు పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఇది ఎలా అయినది అన్నదాన్నే మాతంగి అంటారు. అంతే కదమ్మా? పరాలో నుంచి నువ్వు అవ్యక్తం పరానాదము పశ్యంతి నాదము బిందువు దగ్గర, బిందువు నుంచి మళ్ళీ నువ్వు కిందకి దిగినప్పుడు మధ్యమ ఆ హ్రీంకారము ఓంకారం నుంచి నువ్వు పుట్టావు. పుట్టినప్పుడు పంచీకరణ జరిగిన తర్వాత నువ్వు పుట్టినప్పుడు అప్పుడు నువ్వేం చెప్తావు? నిన్ను అడిగితే అమ్మా నేను ఆ పరానాదం నుంచి వచ్చాను, అది మర్చిపోకు అని. ఆమె పరాపశ్యంతి మధ్యమ వైఖరి. అందుకే ఆమె ఇంత సృష్టి ఇంత చేసింది కాబట్టి ఈ సర్వ సృష్టికి ఆమె ఏమవుతోంది? మాతంగి అవుతోంది. తన ప్రేగే పుట్టుకుని పుట్టాం కాబట్టి ఆమెయే అంగము. ఆ అంగములోనే మనం అంగి అయ్యాం. అందులోనే అంటే ఆమె గర్భంలోనే పుడుతున్నాము, పెరుగుతున్నాము, మళ్ళీ ఆవిడలోనే కలిసిపోతున్నాము అని. మాతంగి అంటే అది ద బిగ్గెస్ట్ టర్మ్. అమ్మ అంటాం మామూలే. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ అమ్మలే, కానీ సర్వ సృష్టికి ఉన్నది మాతంగి ఒకే అమ్మవారు. మూలము అంటారు. మూల ప్రకృతి ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ ఆర్జిన్స్ మర్చిపోతే ఏముందమ్మా?
ఈ పుట్టుపూర్వతాలు మర్చిపోతారు. అందుకని అటు 7 తరాలు, ఇటు 7 తరాలని ఎందుకు చెప్తారు? ఎందుకు చూడవలసిన అవసరం ఏముంది? నీ మీద నమ్మకం లేదనే? అసలు వీళ్ళలో రక్తం ఎలా ప్రవహిస్తోంది? 7 తరాల్లో వీళ్ళు ఏమేమి చేశారు అనేది చూస్తారు అమ్మాయిని ఇచ్చేటప్పుడు. ఇటు 7 తరాలు, అటు 7 తరాలు. అది ఆడపిల్లల విషయం గాని, మగవాళ్ళకి. అలా. మూలం దాకా వెళ్ళలేరు కదా ఎవరు. కనీసం 7 తరాలన్నా చూస్తాం. అవునా? తద్దినాలు కూడా 3 తరాలు గుర్తుంటాయి. 3 తరాలే అడుగుతారు. ఇక అవన్నీ మనకేం తెలుసు? 5వ తరం, 4వ తరం, 7వ తరం. ఇవన్నీ వాళ్ళ పేర్లు తెలియవు కదా. 3 తరాల పేర్లు చెప్పండి అని. అన్నిటికీ మూలం మాతంగి. అది వాళ్ళకి తెలుసు. ఆ అమ్మవారి దగ్గరికే వీళ్ళని పంపిస్తాం. ఆత్మలకి ముక్తి, శ్రాద్ధము అనేది అది అని. అంతే కదా. ఓం భూ ఓం భూ ఓం శువ. శివలోకము, వసులోకము దాటించి ఆదిత్యలోకం దాటించేదే ఈ శ్రాద్ధ కర్మలు. అర్థమైందా? పితృదేవతలు అప్పుడు అవుతారు. కింద ఉన్నప్పుడు ప్రేతములుగా ఉంటారు. అర్థమైందా? అందుకే శ్రాద్ధము అంటే శ్రద్ధగా పెట్టబడేది కాబట్టి ఆ శ్రద్ధగా చెయ్యండి రా వెధవల్లారా, చికాకు పడకుండా చేయండి అని. శ్రాద్ధం అలా శ్రద్ధగా చేసేది. శ్రద్ధవాన్ లభ్యతే. అప్పుడు వాళ్ళు దేవతలు అవుతారు. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నీ మనసు 10 రకాలుగా 10 మంది మీద నువ్వు ఆలోచన చేస్తూ నా విద్య నేను చెప్పే లెక్చర్ వింటే నేను చెప్పింది ఏంటో నీ బుర్రలో ఇలా రికార్డ్ అవుతుంది కాదు. ఏమో చెప్పాడండి ఆయన, మాతృ ఏదో అన్నాడు అంటే అక్కడ నీ మనసు సరిగ్గా శ్రద్ధలో లేదు, లేదా 3 పదాలు నువ్వు కరెక్ట్ గా చెప్పేదాన్ని. సో మనసు కంట్రోల్ చేయటం, శ్రద్ధ అంటే ముందు అది నేర్చుకోమంటాడు. ఈ విద్యలన్నీ ఇవి నేర్చుకుంటేనే ఈ విద్యలు నీకు లోబడతాయి. లేదు అంటే కేవలం జ్ఞానంగా తెలుసుకుంటాం అంతే. ఆంజనేయ స్వామి ఎవరంటే అందరూ చెప్తారు, కానీ ఆంజనేయ స్వామి తత్వం ఎవరు చెప్పలేరు. సో నాదముగా వైఖరి వ్యక్తమైన తీరుని ఏమన్నారు? మాతంగి లేదా వాగ్వాదిని అన్నమాట. వాక్వాదిని, వాక్, పరావాక్, పర్సెంటీ వాక్, మధ్యమ వాక్, వైఖరి వాక్ లో నుంచి మనం వచ్చాము. ఒక విధముగా మాతంగి అంటే వాక్కు అని కేవలం వైఖరి వాక్యే కాదు. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, అందరూ వింటున్నారు అన్నదే కాదు వైఖరి వాక్కు. పరావాక్, పశ్చంతి వాక్, అలానే మధ్యమ, తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అభావము, భావము, అక్షరము, మాట, నువ్వు మాట్లాడే మాట వైఖరి వాక్. లేదా నీ ఆలోచనలు, ఊహలు అన్నీ కూడా మూలాధారంలోనే ఉంటాయి. హృదయం దాకా తీసుకొస్తావు. హృదయం తప్పిస్తుంటుంది. నేను ఏదో చెప్పాలనుకుంటావు, కానీ కొందరు సిగ్గుపడిపోయి మాట్లాడలేక తెలిసినా తెలియనట్టుగా నటించటం అలా జరుగుతుంది. అంటే వైఖరి వాక్లో రాదు. అలా వచ్చింది అనుకో, అది వైఖరి వాక్. లేదా చాలా ఊహలు, ఆలోచనలన్నీ కూడా భావాల్లోనే సమసిపోతూ ఉంటాయి. అందుకే అనుభూతులు, అందుకే మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి? భావ వ్యక్తీకరణ అంత ముఖ్యం. అంతే కదా. నీ మాటను బట్టి నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. అంతేగాని నీలోనే ఉండిపోయినాయి అనుకో, లోపల గొప్పదానివే కానీ ఏంటంటే, గొప్పవాడివే కానీ ఏంటంటే అది బయటికి రాలేదు. ఎందుకంటే ఇది ఈ ఈ ప్రపంచము స్థూల ప్రపంచంలో, అందుకే చెప్తే గాని పక్క వాళ్ళకి తెలియదు. మన భావ వ్యక్తీకరణ కూడా అలానే ఉండాలి. అవి అహంతోనూ గర్వంతోనూ ఉండకూడదు. వాడు అమాయకుడండి అని ఎలా చెప్పగలుగుతున్నావు? వాడి చర్యలను బట్టి చెప్పగలుగుతున్నావు. అమ్మో వాడు మాయకుడండి, మాయ చేస్తాడు అని ఎలా చెప్పగలుగుతున్నావు? వాడి వైఖరి వాక్లో వాడిని గమనించి చెప్తున్నావు. అట్లా ఈ లోకం ఏంటంటే ముందుకు వెళుతోంది అని చెప్తున్నారు వాళ్ళు. నేను అభావంలోనే ఉండిపోతాను గురువు గారు అన్నప్పుడు మరి జ్ఞానంలోకి వెళ్ళు, యోగంలోకి వెళ్ళు. అమ్మవారు నీకు నేలకి మీద బీజం రాస్తుంది. అప్పుడు నీ యొక్క అభావంలో నుంచి భావము, అక్షరము, వైఖరిగా నేను బయటికి తీసుకొస్తుంది. అదే శక్తి. కాళిదాస్ అంతే కదా. వాడు ఇన్ని పెద్ద పెద్ద గ్రంథాలు ఉత్కృష్టమైన గ్రంథాలు రాస్తాడని మనం అనుకున్నామా? ఐం అనే పదమే చెప్పాను కదా, ఐం అనే పదమే వాడికి సరిగ్గా రాదు. అలాంటిది అక్కడికక్కడే ఆసుగా వాడు వైఖరి వాకులు ఎన్ని చెప్పాడు అమ్మవారికి. మాతా మరకత శ్యామ అని, మేఘ సందేశాలు గాని, శాకుంతలాలు గాని,
మహా శ్రీ విద్యోపాసకుడమ్మా ఆయన. అది వైఖరిలో అంతవరకు ఆ మాతంగి అమ్మవారు యొక్క కృప ఉంది కాబట్టి వాడు గొప్ప కవి అయ్యాడు. మహాకవి కాళిదాస్ అన్నారు ఈ సృష్టిలో. 1, 2, 3 9 స్థానాల వరకు కూడా ఆయనే. ఇంక రెండో వాడు లేడు. రెండో దగ్గరికి వస్తే ఈయనే ఉంటాడు. 9 తర్వాత నేను 10వ వాడినండి అని చెప్పుకోవాలి నువ్వు. 1-9 పదవులన్నీ ఇచ్చేసింది అమ్మవారు. తెలుసా మీకు ఇది? ఇంగ్లీష్ వాళ్ళు షేక్స్పియర్ పుస్తకాలు అవి కావు. దాని మించినవి ఉన్నాయి ఇందులో. శ్రీ విద్య ఉందమ్మా. షేక్స్పియర్లో ఏముందమ్మా? అవునా? వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళకి అది గొప్ప. అంతే కదా. పక్కింట్లో ఏదో పెళ్లి జరిగితే నాకెందుకు సంబడం? నా ఇంట్లో జరిగితే నాకు. అలా అన్నమాట. అంతే కదా. అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళండి. మన వాళ్ళు పెద్దగా మన సనాతన ధర్మం ఏముంది? ఇప్పుడంతా వెస్టర్న్ కల్చర్ వచ్చేసిందండి. ఏందొచ్చింది? అవునా? ఏమొచ్చిందమ్మా? ఏ కల్చర్ సరిగ్గా ఉంది చెప్పు? బట్టలు కూడా ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా నిండుగానే వేస్తున్నారు. ఇప్పుడు బట్టలు ఇప్పి తిరుగుతున్నారు. మనం అదే చేస్తున్నాం. అలా కల్చర్ క్షణం మారిపోతుంటుంది. మనది అలా కాదు కదా. కట్టు, బొట్టు, చీర ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. అమ్మ అని చచ్చినట్టు పిలవాలి. మమ్మీ ఏంటి మమ్మీ? మమ్మీ అంటే ఏంటి అర్థం? అంతే కదా. అమ్మ, మాతంగి అంటే అది అమ్మ అని పిలవటంలో ఎందుకు అంత నామూష్యం వీళ్ళకి? ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ మన ఇండియన్స్‌కి అమ్మ అని పిలువు. తియ్యగా ఉంది గదా! కమ్మగా ఉంది. జంతువులే అంటాయి. అంబ అనుకుంటూ. అంబ, జగదంబ. చూడు అది చిన్న లేగదూడ ఉంటుంది. జగదంబ అనుకుంటూ వెళ్తుంది. వాళ్ళ అమ్మలోనే అమ్మవారిని మాతంగి అమ్మవారిని చూసుకుంటుందది. అవునా? అది. సో, మనం ఏంటంటే ఏదో టెక్నాలజీ పేరు చెప్పి, మోడర్నిటీ అని చెప్పేసేసి కాలం మారుతుంది. ఆలోచనలు మారాలి, పద్ధతులు మారాలి. ఏ పద్ధతులు మారాలి? వేదం ఎందుకు మారాలి? వేదం వేదమే. వేదం ఎందుకు మారాలి? కాలంతో వేదాలు మారుతున్నాయా? శాస్త్రాలు మారుతున్నాయా? నీ జీవితాలు మారుతున్నాయా? అదే కష్టం ఉంది గదా. బట్టలు మార్చినంత మాత్రాన, భాషలు మార్చినంత మాత్రాన ఎవరు సన్యాసులు, యోగులు గాలేరు. అలానే మనుషులు గాలేరు. అవునా? గంగిరెద్దు మరి సంక్రాంతికొచ్చే గంగిరెద్దు కూడా ఎన్నో అలంకారాలు చేసుకొని వస్తుంది. అవునా? నందీశ్వరుడు అయిపోతుందా? కాదు కదా. ఇవన్నీ భాషలమ్మా. మాతంగి అంటే ముందు అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒకరిని కించపరిచి ఒకరిని మనం పెంచడం అనేది కాదు. సనాతన ధర్మమే ముందు ఉన్నది. ఆది మధ్యాంతరహిత అమ్మవారు. సృష్టి ప్రారంభం నుంచే సనాతనం ఉన్నది అని ఇక్కడ నిరూపితమైన అయినా కూడా మనం ఎందుకు లొంగము? అవును కదా. సనాతనమే ఉన్నది కదా అని. మిగతా వాళ్ళు అలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ట్రూత్‌ని యాక్సెప్ట్ కూడా చేసేవాడే అసలైన వీరుడు. వీరుడు, ధీరుడు, శూరుడు. సత్యాన్ని ఒప్పుకోవాలి. సత్య హరిశ్చంద్రుడు లేడు. అబద్ధం ఆడాడు అవకాశానికి. భార్య నమ్మేస్తుంటే. కొడుకు, భార్య నమ్మేస్తున్నారు కదమ్మా బానిసలుగా. ఏం చేశాడు? సత్యం కోసం కట్టుబడ్డాడు. ఆ సత్యమే వాళ్ళని కాపాడుతుందనే ధైర్యంగా ఉన్నాడు. సనాతన ధర్మాన్ని నమ్మాడు. వద్దు, వద్దు, వద్దు ఈ మాట వింటాం అని వెంటనే లొంగిపోలేదు మాయకి. అట్లా ఉండాలి. అది సనాతన ధర్మము అంటే. ఏమ్మా? ఇంకా చాలా ఉందిలే అమ్మా. మనం దాని మీద సనాతన ధర్మం మీద మొదలుపెడితే ఓ పుస్తకమే వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే వాక్కు అంటే కేవలం వైఖరి వాక్కే కాదు. మన ప్రాణశక్తి కూడా మాతంగియే. నీ ప్రాణశక్తి ఉంది కదా. నీ ప్రాణము. ప్రాణం బాగాలేదండి బాబు. ఇవాళ నేను అలసిపోయాను. నేనే పనులు చేయలేను అంటుంటావే. అది కూడా అమ్మవారే అంటున్నారు. మాతంగి అమ్మవారు. ఎలా? సుషుష్మ కూడా మాతంగియే. ఈ సుషుష్మ ఉంది కదా. మణిపుర చక్రం దగ్గర కుండలిని సుషుష్మ రూపంలో మారుతుంది కదమ్మా. మారినప్పుడు అది కూడా మాతంగియే. ఆ తల్లియే నిన్ను పరములోకి తీసుకెళ్లే తల్లి. ఆ జ్యోతి అదృశ్యము, దృగాతీతమై పరాలో లయము పొందటం వరకు కూడా అవ్యక్తం వరకు చేసే ప్రస్థానము అంటే ఆ నాద ప్రస్థానాన్ని మాతంగి అంటారు. మణిపుర చక్రం దగ్గర నుంచి బ్రహ్మకచ్చం వరకు కూడా నువ్వు నీ జ్యోతి ప్రస్థానం ఏదైతే ఉందో ఏమ్మా, లంబికా చక్రం దాటేదంతా కూడా ఈ మాతంగి అమ్మవారే అని చెప్తున్నారు. ఏమయ్యే? అవ్యక్తం వరకు కూడా చేసే ప్రస్థానము అంటే ఆ నాద ప్రస్థానాన్ని మాతంగి అంటారు. ఇంకా మాతంగి అంటే మా అంటే ఏమిటి? తా అంటే ఏమిటి?
ఇది తెలుసుకోవాలి కదా. మంత్రశాస్త్ర ప్రకారంగా ఒక లెటర్ తీసుకున్నప్పుడు మా అంటే మాయ, తా అంటే అమృతము, సున్నా అంటే పూర్ణము. మా తంగి కదమ్మా, సున్నా, మాత ప్లస్ సున్నా. మా అంటే మాయ, తా అంటే అమృతము, సున్నా అంటే పూర్ణము, అంటే పైన. ఈ సృష్టి పూర్ణం కదమ్మా అని అనాధ్యానంతము లేక అనంతము అని. ఈ అమ్మవారు అనంతము అని, ఈ అనంతము నుంచి వచ్చినది అని మాతంగి అంటే. కిందకి వచ్చినప్పుడు ఆ తల్లి మహామాయా స్వరూపంగా సృష్టి చేసింది అని. తా అంటే అమృతము అమ్మా, అమృతమైన ఆలోచన కదమ్మా సృష్టి చేయటం అనేది. మాతృమూర్తి అమృతమైన ఆలోచనలు కదా. అటువంటి దివ్య సంకల్పం పెట్టుకుని మాతంగి, సున్నా అంటే పూర్ణము లేక అనంతము, దాన్ని అంగి భావముగా మార్చిన మహామాయా నాదము. ఆమె పరాలో ఈ ఆ నాదం ఏదైతే ఉందో అంగి భావముగా మార్చిన ఆ నిరీశ్వరుడికి అంగిగా మార్చిన మహామాయ నాదం అది. మాయతో చేసిన నాదమే ఈ వాక్కు, అది మాతంగి. ఈ మాతంగి ఎక్కడ ఉంటుంది గురువు గారు అంటే అనాధ్యానంతంలో పరానాదముగా ఈంకారముగా ఆమె సృష్టి చేయాలి అన్నప్పుడు ఆమె అక్కడ నుంచి ఆ తల్లి యొక్క ప్రస్థానం మొదలవుతుంది అని. అది నీ ఆరిజిన్స్ అని ఈ సృష్టికి. ఆ తల్లి మాత ఏమా మహామాయా స్వరూపాన్ని పెట్టుకొని అంగి భావముగా మార్చిన, అంగముగా మార్చిన అంటే ఈశ్వరుడికి, నిరీశ్వరుడిని ఈశ్వరుడిని చేసింది అని. తర్వాత కామేశ్వరుని చేసింది అట్లా. అది మాతంగి. అందుకే చివరికి ఏమైంది, ఆమె శివుడికి కూడా మాత అయినది. మాతంగి ఆయనకి అంగమే ఇచ్చింది కదా, అంగియే తానే ఉన్నది. అదే శివాశక్తి అని. అవునా? అదే అంటే ఏమిటి, అన్నపూర్ణాదేవమ్మ. కాశీలో అన్నపూర్ణ అంటే అన్నం వడ్డిస్తోందని కాదు శివుడికి. దాని అర్థం ఏంటంటే అంగము అంగి ఇచ్చింది, ధరించి తానే అంటే వారిద్దరు వేరని కాదమ్మా, ఒకడే దేవుడు ఒకడే. ఆమె ఆయనలో మాత అయినది, అంగి అయినది. కదా, నువ్వు రాత్రి పడుకున్నావమ్మా, నువ్వు ఎవరో తెలియదు, నీకు ఆడ తెలియదు మగ తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత అంగి అయ్యో నేను ఆడ, నేను మగ, బట్టలు సర్దుకోవటం ఇట్లా. ఇవి ఎలా జరిగాయి? ఈ అంగి కూడా ఆమె, ఆ శక్తి కూడా మాతంగి శక్తి అంటే అది. అదనమాట. ఇదంతా చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇవన్నీ. ఈ భావం నీకు లోపల సానుభూతి జరిగింది అంటే అమ్మవారి దయ ఉంది, లేదు అంటే అది వేరుగానే చూసుకొని అక్కడే కన్ఫ్యూజన్లు, అదే మాయలో ఉంచుతుంది. అందరికీ అనుభూతి ఇవ్వదు. భావానుభూతి, భావ ప్రాప్తి కూడా రావాలి కదా. భావ ప్రాప్తి లేనప్పుడు ఏముంది, జ్వరం వచ్చిన వాడికి స్వీట్లు పెట్టినట్టు ఉంటుంది. ఆయన చెప్పింది కరెక్టేనండి, అంగి అంత ఆమె అయింది అన్నాడు అంటే అది నీకు తెలియలేదు అనుకో, అమ్మవారి ఆజ్ఞ లేదు. అదే శ్రీ విద్య. మరి అన్ని చోట్ల గురువుల ఆజ్ఞ ఉండాలి, వారి అనుగ్రహం ఉండాలి. ఏం వస్తుంది అమ్మవారి దయ.